12థ్ పాస్ అయిన వాళ్ళకైతే టెలికాలర్ ఎగ్జిక్యూటివ్స్‌గా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కంపెనీ వచ్చి వెరెవా. సో, వీళ్ళకైతే టెలికాలర్స్‌గా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఒక ఈ కంపెనీ ఒక హెల్త్ కేర్‌కి సంబంధించిన కంపెనీ అనమాట. సో, వీళ్ళకైతే వాళ్ళ ప్రొడక్ట్స్ సెల్లింగ్‌కి టెలికాలర్స్‌కైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, తెలుగు మాట్లాడితే చాలండి. లాంగ్వేజ్ అయితే వీళ్ళకి కావాల్సిందైతే తెలుగు స్పీకింగ్ లాంగ్వేజ్ ఆర్ మలయాళం. సో, వాళ్ళ సాలరీ వచ్చే మట్టుకైతే 10,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పర్ మంత్. బట్ ఇన్సెంటివ్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. మీ సేల్స్ టార్గెట్‌ని రీచ్ అయినప్పుడు మీకు ఇన్సెంటివ్స్ కూడా చాలా ఎక్కువగా అయితే వీళ్ళు పే చేస్తున్నారు. సో, జాబ్ రోల్‌కొచ్చేవరకండి contact potential and existing customers to inform them about the product or services using scripts, initiating sales with potential customers over the phone. మీకైతే మోస్ట్‌లీ ఫోన్‌లోనే ఉంటుందండి వర్క్. వీళ్ళకి కాల్ చేసి మీ ప్రొడక్ట్ యొక్క ఆ ఇన్స్యూరెన్స్ ప్రొవైడర్ కంపెనీ అనమాట. సో, ఆ ఇన్స్యూరెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సొస్తుంది. సో, ఇదే ఉంటుందండి మెయిన్‌గా వర్కొచ్చి. ఆస్కింగ్ క్వెషన్స్ టు ఎంగేజ్ కస్టమర్స్ అండ్ కీప్ ద కన్వర్జేషన్ గుడ్. So, listening to the customer's need to generate repeat sales. Enter and update customer information in the database. Gathering and documentation, customer information, payment methods, purchases, and reactions to the products. సో, మీరు ఏదైతే ఈ హెల్త్ కేర్‌కి సంబంధించిన ఇన్స్యూరెన్స్ పాలిసీస్ ఏవైతే మీరు చెప్తూ ఉంటారో వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్, కస్టమర్ ఇన్ఫర్మేషన్, పర్చేసెస్ డేట్స్, ఆ డాక్యుమెంటేషన్స్ కూడా మీరు ఫైలింగ్ చేయాల్సుంటుందనమాట. Take and process orders in an accurate manner, keeping up to date on all products and information customers of new products. Answering customers' questions on the products, meeting sales quotes, keep records of calls and sales, and note useful information. సో, ఇదనమాట మెయిన్ జాబ్. వీళ్ళకైతే తెలుగు మాట్లాడితే సరిపోతుందండి. దట్ టూ ఆన్ ఫోన్ అనమాట. అండ్ ఇదొచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ బేస్డ్ ఆన్ సో, ఇది ఇది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరైతే నేనిక్కడ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక గూగుల్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇలా ఉంటుందనమాట. ఈ లింక్ క్లిక్ చేయగానే అయితే ఇలా గూగుల్ ఫార్మ్ ఒకటైతే ఓపెన్ అవుతుంది. సో, ఇందులో మెయిన్‌గా అయితే మీకు ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సొస్తుందండి ఇక్కడ. మీ ఈమెయిల్ ఐడీ, ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ కాంటాక్ట్ నంబర్, కాంటాక్ట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్, రెడీ టు వర్క్ విర్చువల్లీ. సో, యెస్ ఆర్ నో అయితే ప్రెస్ చేయండి. డూ యూ హ్యావ్ యువర్ ఓన్ ల్యాప్‌టాప్? ఉంటే యెస్ అని పెట్టండి. లేదంటే లేదని చెప్పండి. డూ యూ హ్యావ్ ఎ ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్స్? మీకు ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందో లేదో అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ మీరు ఆహ్, ఏ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్నారో మీరైతే క్లిక్ చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్ గురించి ఎంతవరకు మీరు అక్యురేట్‌గా ఉన్నారో 1-10 రేట్‌లో మీరైతే స్కేల్ చేయమని చెప్తున్నారు. రేట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే మీరు ఆహ్, 8, 9, 10 ఎంతవరకైతే మీరు ఎలిజిబులో మీరైతే టిక్ చేయొచ్చు ఇందులో. అండ్ మీరు ఏ లాంగ్వేజెస్ కూడా వచ్చాయో అడుగుతున్నారు. ఏమేం లాంగ్వేజెస్ వచ్చో. సో, ఇక్కడైతే మీ రెజ్యూమ్‌ని అటాచ్ చేసేసైతే సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. వాళ్ళకైతే రెజ్యూమే అయితే వెళ్ళిపోతుంది. ఇదైతే ఫ్రెషర్ జాబ్ అండి. 0-2 ఇయర్స్. ద సేమ్ టైమ్ 12థ్ పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్ జాబ్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైమ్ తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలి. ఆన్ ఫోనే ఉంటుంది మోస్ట్‌లీ ఈ జాబ్ అయితే. అలాగే నేను ఆహ్, ఎవరైతే ఆ జాబ్ లింక్‌నైతే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. గో అండ్ అప్లై ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళో. అలాగే ఈ వీడియోకైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ అండి.